చూడండి, శంకర అనే పదం ఎంతో గొప్పది. షం అంటే సుఖము లేదా శాంతి. కర అంటే ప్రసాదించేవాడు. ఎవరైతే తన వాక్కు ద్వారా, తన చేష్టల ద్వారా లోకానికి లేదా తన చుట్టూ ఉండే సమాజానికి ఎవరైతే సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తాడో అతడే శంకరుడు. చూడండి ఎంత గొప్ప అర్థం ఉందో. కాబట్టి శంకరుడు ఎవడు? శంకరుడు ఎవరు అంటే ఇతరులకు లేదా లోకానికి సుఖాన్ని ప్రసాదించడం కోసం అవతరించిన మహాత్ముడు, లేదా మనలాంటి సాధకులకు ఎంతో అమూల్యమైన ఆత్మబోధను, ఆత్మతత్వాన్ని బోధించి తద్వారా మనందరికీ పరమశాంతిని ప్రసాదించడానికి అవతరించిన బ్రహ్మజ్ఞాని. కాబట్టి అటువంటి మహాత్ముని ఈ రోజున మనం ఈ శంకర జయంతి సందర్భంగా స్మరించుకున్నాం. అంతేకాకుండా ఆ మహాత్ముడు రచించిన గురు అష్టకం గురించి, అలాగే భజగోవిందం గురించి, అందులోని విషయాల గురించి వివరంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఒకటే, మనకు ఏది ఉన్నా లేకపోయినా మనలో తప్పకుండా ఉండాల్సినది ఏవి చెప్పండి? గురు భక్తి, ఆ తర్వాత భగవంతుడి నామస్మరణ. ఇది రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. మనకు ఏది ఉన్నా లేకపోయినా గురుభక్తి, భగవంతుడి నామస్మరణ లేదా తత్వ విచారణ అనేవి మనలో తప్పకుండా ఉండాలి. ఎందుకంటే చివరికి మనల్ని రక్షించేవి అవే. ముఖ్యంగా గురుభక్తి, గురుదేవుని పాదాలను సదా స్మరిస్తూ ఉండడమే, అదే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మన మనస్సు నిరంతరము ఆ శంకరుని పాదపద్మాలపై నిలిపి సదా ఆయన్నే స్మరిస్తూ ఉందాం. తద్వారా మనందరం కూడా శాశ్వతమైన ఆ కైవల్యాన్ని సిద్ధింపజేసుకుందాం. చెప్పండి, మీరు కూడా ఎవరైనా శంకరుల గురించి చెప్పాలనుకుంటున్నారా? ఈ సందర్భంగా చెప్పండి.